వెల్కమ్ టు ISR 9 న్యూస్. గత కొన్నేళ్లుగా విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందారు. పరిశ్రమల్లో పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదు. ఫార్మా పరిశ్రమలో శక్తివంతమైన పేలుడు జరిగింది. రెడ్ కేటగిరీలోని పరిశ్రమలు జాగ్రత్తలు తీసుకోవాలి. LG పాలిమర్స్ ఘటన తర్వాత హై పవర్ కమిటీ అని వేశారు, కానీ నామమాత్రపు చర్యలతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. లాస్ట్ 5 years లో 1924 మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర 119 ఇన్సిడెంట్ జరిగాయి విశాఖపట్నం. అందులో 120 మంది చనిపోయారు. 1920లో 4 జరిగాయి, 21లో దగ్గర 3 జరిగాయి, 22లో 4 జరిగాయి, 23లో మళ్ళీ 22లో 24, 21, 3, 22, 4, 23, 5. ఇప్పుడు వచ్చే కొందికి అచ్యుతాపురం ఇంకొకటి. ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళా ఒక ఇన్సిడెంట్ జరిగింది. LG పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజనస్ కెమికల్. ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు గాని ఎక్స్ప్లోజివ్ కెమికల్. ఆ బిల్డింగ్ మనం చూసాం, చాలా భయంకరం. వాల్స్ ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులను కూడా తీసేపోయి ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది. అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనల్ని మీరు ఎగ్జామిన్ చేశారు కాబట్టి నేను మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్ని. దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక I4 కమిటీ కూడా వేశారు. ఆ I4 కమిటీ వేశారు, నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు, ఎగ్జిక్యూషన్ 0. దీని వల్ల టోటల్ గా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చే దానిపైన మీరు చూస్తే GO 156 ఒకటి రిలీజ్ చేశారు. కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా GO 79 రిలీజ్ చేశారు. కానీ రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్స్ తీసుకునే పరిస్థితులు లేరు. దానివల్ల రిపీటెడ్ గా జరుగుతున్నాయి.